ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పల్లె నిద్రలో భాగంగా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో ఆదివారం సాయంత్రం 9 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు గ్రామాలలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి గ్రామస్తులకు క్షుణ్ణంగా వివరించారు. ఇప్పటికే గ్రామంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజీ రామానుజల రెడ్డి 2 కెమెరాలు ఏర్పాటు చేశారని, గ్రామంలో మద్యం సేవించి సాయంత్రం 9 గంటల నుంచి ఎవరైనా అసభ్యకరంగా వ్యవహరించినట్లయితే మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుందని, ఇప్పటికే మండలంలో 180 కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా 180 కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఎవరైనా గ్రామాలలో దాతలు ఉంటే ముందుకు రావాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు, గుర్తు తెలియని వ్యక్తులు మీకు వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ చేసినట్లయితే సమాధానం ఇవ్వద్దని సూచించారు. పొరపాటున సమాచారం ఇస్తే మీ అకౌంట్లో ఉన్న నగదును స్కామ్ చేస్తారని, అటువంటి వారి ఫోన్ కాల్స్ ఎవరు కూడా లిఫ్ట్ చేయొద్దని, పొరపాటున అలాంటి కాల్స్ వస్తే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో జార్జ్ కాలేజీ ఏవో జవ్వాజీ రామానుజలరెడ్డి, ముదిరెడ్డి అశోక్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, నల్లారెడ్డి కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, డీలర్ గుమ్మ గంగరాజు, గుమ్మ నాగార్జున, పల్లెబోయిన ఎర్రయ్య, గుమ్మ సుబ్బారావు, దూదేకుల చిన్న కాసిం, తురక వెంకటేశ్వరులు, గుమ్మ రాముడు తదితరులు పాల్గొన్నారు. మన విలేజ్ లో ఇప్పుడు మీరు చూసే ఉంటారు. మన ఎస్పీ గారు వచ్చినప్పుడు మన గ్రామాల్లో, కొన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడ ఆ విలేజ్ లో మనం ఎక్కడైతే సీసీ కెమెరాలు పెట్టామో ఆ సీసీ కెమెరాల నుంచి మనం డైరెక్ట్గా మీరు మాట్లాడినా కూడా, ఇక్కడ నాకు ఈ విధంగా మా గ్రామంలో ఈ విధంగా గొడవ జరుగుతుందో, లేదా మా గ్రామంలో ఈ విధంగా అక్రమంగా ఇది జరుగుతుంది, మా గ్రామంలో ఈ విధంగా ఏదైనా ప్రాబ్లం ఉంది, మీరు డైరెక్ట్గా మాట్లాడినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే అక్కడి నుంచి మీరు వాయిస్ రికార్డ్ ద్వారా పంపించవచ్చు. లేదనుకుంటే మన దగ్గర సీసీ కెమెరా దగ్గరికి వెళ్ళి మీరు డైరెక్ట్గా కాల్ చేసైనా, సార్ నేను ఇక్కడ ఉంది, లేదు మన గ్రామంలో ఏం జరుగుతుంది అనేది కంటిన్యూగా మనం వాచ్ చేస్తాం 24/7. దీన్ని మనం రీసెంట్గా కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మనకి మొత్తానికి కూడా మనకు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి, ఇక్కడైతే టౌన్లో ఉన్న కౌన్సిలర్లు కానీ వాళ్ళు మ్యాక్సిమం చాలామంది మన వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పటికే ఆల్మోస్ట్ మన మార్కాపురం అంటే టౌన్ రూరల్లో కలిపి ఇప్పటికీ సుమారుగా ఒక 180 కెమెరాలు పెట్టించాం. ఇంకా మన టార్గెట్ ఇంకా 150 అంటే 350 కెమెరాలు పెట్టించారు. కాబట్టి ఈ కెమెరాల ద్వారా ప్రతి దగ్గర అంటే విలేజ్లో కావచ్చు, టౌన్లో కావచ్చు, ఎక్కడా కూడా మన దగ్గర నుంచి ఎవడైనా అఫెన్స్ చేసి ఉంటే అతను మన దగ్గర నుంచి మన కెమెరా కంటి నుంచి తప్పించుకోకుండా ఉండాలి. ఆటోమేటిక్గా ఇక్కడ కెమెరాలు ఇవన్నీ పనిచేస్తున్నాయంటే ఎవడు కూడా అఫెన్స్ చేయడానికి తొందరగా సాహసం చేయడు. కాబట్టి మనకి ఈ సీసీ కెమెరాల వల్ల ఇంకా మీ దగ్గర ఆల్రెడీ మన కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. అదేవిధంగా ఇంకెవరైనా ఉన్నా కూడా మీరు కెమెరాలు పెట్టిస్తే ఆ కెమెరాలు పెట్టించిన వాళ్ళు డైరెక్ట్గా మీరు ఎవరికి కూడా క్యాష్ కానీ అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా కొంత మెటీరియల్ మీకు ఎవరైతే టెక్నీషియన్ ఉన్నామో ఆ టెక్నీషియన్ మీ దగ్గర పంపిస్తాము. ఆ టెక్నీషియనే డైరెక్ట్గా కెమెరాలు మీకు ఎక్కడ అవసరం అనుకుంది ప్లేసెస్ మాత్రం మేము సెలెక్ట్ చేస్తాం. ఆ ప్లేసెస్లో సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తాం. ఇవి మెయిన్ మనకి. అదేవిధంగా సైబర్ ఫ్రాడ్ గురించి మీకు అందరికీ చెప్తానున్నాం. మనకి ఎవరైతే ఉన్నారో మీరందరూ గమనించాల్సింది, మనకి తెలియని కాల్ని మీరు ఎప్పుడు కూడా లిఫ్ట్ చేయొద్దు. మ్యాక్సిమం మీరు అన్నోన్ పర్సన్ స్పామ్ కాల్స్, ప్రతి ఒక్క దానిలో స్పామ్ కాల్స్. మన దగ్గర ఎవరి దగ్గర అయితే మొబైల్ ఉందో, హ్యాండెడ్ మొబైల్ ఉందో మనం సేఫ్ కాదు. ఇప్పుడు జరుగుతున్న అఫెన్స్లన్నీ కూడా లాస్ట్ ఇయర్ అంటే 2024లో మొత్తం అఫెన్సులు జరిగి ప్రాపర్టీ అఫెన్సుల ద్వారా అమౌంట్ పోయింది 3 కోట్ల అమౌంట్ పోతే, సైబర్ అఫెన్సుల ద్వారా 574 కోట్లు లాస్ అయింది. అంటే మనం ఏదో ఒక ఇంట్లో దొంగతనం జరిగితేనే ఏదో పెద్ద అఫెన్స్ లాగా మనం ఫీల్ అవుతాం. కానీ మనకు తెలియకుండానే చాలామంది దగ్గర సుమారు ఇండియా వైడ్, కంట్రీ వైడ్ ఎంత పోయింది, 574 కోర్స్ సైబర్ ఫ్రాడ్ ద్వారా జరిగింది. అంటే ఎంత పెద్ద నెట్వర్క్ జరుగుతుందో చూడండి. కాబట్టి దయచేసి ఎవరైనా కాల్, మీ పిల్లలు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, లేకుంటే మిమ్మల్ని మీ దగ్గర ఓపీఎం ఉంది, గంజాయి ఉంది కాబట్టి మిమ్మల్ని దొరికింది, లేకుంటే మీ పిల్లలు ఎక్కడో బయట చదువుకుంటారు, ఆ పిల్లలు చదువుకున్న తర్వాత మీ వాడిని ఈ విధంగా మేము అరెస్ట్ చేసాం, మీరు డబ్బులు పంపించండి, దయచేసి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొద్దు. అదేవిధంగా ఏదైనా ఈ ఓటీపీలు కానీ పిల్లలు మీ అన్నీ కూడా చెప్తున్నాం. బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి మీ ఫోన్కి సంబంధించి ఏదైనా ఫ్రాడ్ కాల్స్ వచ్చేసి మీది ఎక్స్పైర్ అయింది, మీ పిన్ ఎక్స్పైర్ అయింది, లేకుంటే మీ అకౌంట్లో
వేరే మీ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు కాబట్టి మీ అకౌంట్ మీ జీమెయిల్ ఐడి చెప్తే మిమ్మల్ని చేంజ్ చేస్తామని ఎవరైనా ఫ్రాడ్ చేస్తే ఏ బ్యాంకు కూడా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ తీసుకోండి. ఎవడైనా మీ పర్సనల్ డీటెయిల్స్ మీకు అడిగాడంటే ఇమీడియట్గా ఫోన్ కట్ చేయండి. మ్యాక్సిమం ఎవరైతే అన్నోన్ పర్సన్ ఉన్నాయో అన్నోన్ పర్సన్ ఫోన్స్ మాత్రం లిఫ్ట్ చేయండి. అర్థమైందా? అదేవిధంగా ఈ కొంతమంది ఇప్పుడున్న కొంత టెక్నాలజీ ఏంటంటే ఫిషింగ్ హ్యాకింగ్ లాగానే తెలియకుండానే మీరు ఏదైనా ఒక అన్నోన్ వీడియో కాల్ మ్యాక్సిమం మన దగ్గర ఏం చేస్తున్నారంటే ఏదైనా వీడియో కాలు ఒక మంచి అమ్మాయి కనిపించండి. జనరల్గా నైజం ఎలా ఉంటుందంటే మనిషి సైకాలజీ మనం ఏదన్నా అంటే నాట్ ఓన్లీ మీరని కాదు, ఇప్పుడు మేము కూడా ఏదైనా ఒక ట్రాఫిక్ సిగ్నల్ గురించి ఒక ఫోటో పెట్టాలంటే మంచి హీరోయిన్ ఫోటో పెట్టి క్యాప్ పెట్టి చూస్తే ప్రతి ఒక్కరు కూడా జనరల్గా మనం ఒక్కసారి చూస్తాం. అది కామన్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ. అట్లాగే ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా మిమ్మల్ని మీకు వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్లో మీరు ఏం చేస్తారు, ఏదో వీడియో కాల్ వస్తే మీరు లిక్ చేశారనుకో, వాళ్ళ అవతల వైపు వాళ్ళు ఎబ్యూస్ కానీ న్యూడ్గా ఉంటారు. మీ ఫోన్ వాళ్ళు ఏంటంటే స్క్రీన్ రికార్డ్ చేస్తారు. ఇమీడియట్గా మీకు అది పంపించేసి మీరు నన్ను ఈ విధంగా చేశారని మీకు అటువంటి పంపిస్తారు. ఇమీడియట్గా మీరు అటువంటి కాల్స్ ఏమైనా వచ్చు దయచేసి ఎవరు కూడా తెలియని వాళ్ళ యొక్క వీడియో కాల్స్ కానీ అవి కానీ ఎత్తకండి. ఎందుకంటే వీడియో కాలే కదా, మనకు వాట్సాప్లో వీడియో కాల్, టెలిగ్రామ్లో కానీ మనం సెక్యూర్ అనుకోవడం లేదు. అవతల వ్యక్తి కంపల్సరీ ఆ ఫ్రాడ్ చేసేవాళ్ళు స్క్రీన్ రికార్డర్ పెట్టుకుంటారు. మీరు ఆల్రెడీ మీరు వీడియో కాల్లే కదా, ఇది ఎక్కడ రికార్డు కాదు, మనం సేఫ్ అనుకోవడానికి లేదు. కంపల్సరీ అది కూడా స్క్రీన్ రికార్డ్ అయ్యి ఆ స్క్రీన్ రికార్డ్ అయ్యి నేను నీ మెయిల్ ఐడి నీ మెయిల్ ఐడికి ఆల్రెడీ హ్యాక్ అయి ఉంటుంది. నీ ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారంటే ప్రతి ఒక్కరు చిన్నపిల్లాడు ఫోన్ ఉన్నవాడల్లా ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇంకా స్నాప్చాట్స్ రకరకాల సోషల్ దాంట్లో మీరు యాక్టివ్గా ఉంటున్నారు. వాటిలో మీ ఫ్రెండ్స్ లిస్ట్ ఎవడో ఉంటుంది. మీరు ఏదైతే బ్రౌజ్ చెక్ చేస్తున్నారో వాటిలో మీకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్స్ పంపిస్తామని మీరు బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు అటు భయపడాల్సిన అవసరం ఉంది. మీరు ఇమీడియట్గా ఒకవేళ ఈ కేసు అదేనా అయినా కూడా మీరు ఇమీడియట్గా పోలీస్ అంటే ఆల్రెడీ మనకి సైబర్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ కానీ లేక మాకు కానీ కాల్ చేస్తే మీరు దాన్ని ఇమీడియట్గా వాళ్ళని మీ బ్లాక్ అకౌంట్ చేసి అది ఎక్కడి నుంచి వచ్చిందని మీరు కొంతమంది ఇట్లా చేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు డాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అటువంటి విషయాలకి ఇక్కడ భయపడద్దు. దట్టు అన్నోన్ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ని ఎప్పుడు కూడా మీరు ఆన్సర్ చేయొద్దు. మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళే చేయండి. కొంతమంది 1-2 సార్లు చేసి మెసేజ్లు పంపించి లేకుంటే లేడీస్ ఎవరన్నా మీకు పంపించి మీతో మాట్లాడాలి అవి ఇవన్నీ చేసి మీ అన్నీ కూడా డేటా అంతా కూడా సెక్యూర్ చేసుకుంటారు. కాబట్టి దయచేసి అటువంటి విషయాల్లో కూడా మొబైల్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అర్థమైందా? అదేవిధంగా ఇంకా ఏమైనా అంటే ఇప్పటికే టైం అయిపోయింది.